శక్తిగల దేవ, నీకు అందరి హృదయ రహస్యంలో కోరికలు స్పష్టంగా తెలిసై ఉన్నవి. దాచబడి మడుగలున్న తేదీలు లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమున సరియైన రీతిని కనపరచినట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధాత్మావేశం వలన పవిత్రపరచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొంచున్నాము. హృదయములను పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగునది ఏమనగా, మీకు స్వాభావికంగా పాపలను చేయవలసిన మీరు చేయక చేయడానికి కీడు చేయొచ్చు, తలంపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేస్తారని, అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రుడని మీరు నిజముగా గ్రహించి దుఃఖించు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించగా ఈ లోకములకు వచ్చినని, ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ పాప పరిహారము కలుగునని నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందునట్లుగా జీవించు హృదయమందును ప్రవర్తన యందును పవిత్రంగా ఉండటకు దినదినము ప్రయత్నింపవలనని నిశ్చయించుకొనుచున్నారా? అందరూ వినయముగా మోకరించి దేవుని ఎదుట పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాం. దయచేసి అందరూ మోకరించగలిగిన వారందరూ తప్పకుండా మోకరించండి. కేవలం మోకరించలేని వారు మాత్రమే నిలవడవలసిందిగా తెలియజేస్తున్నాం. చేసిన ప్రతి పాపము క్షమించబడలాగా ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాం. నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను, కానీ నీ కర్తయు స్పష్టముగా తెలిసి ఉన్నది. నా బాహ్య జీవితంలోనూ అంతరంగిక జీవితంలోనూ లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీకు ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపరచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపమని నేను వేడుకొంచున్నాను. ఆమేన్. అందరూ అలాగే ఉండండి. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరించి తన ప్రియ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుత్థానముల వలన మన పాపం మన పాపములన్నీ క్షమించుతున్నాడు.
మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి మీలో నిజంగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరి పాపములు సంపూర్ణంగా క్షమించబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటిస్తున్నాను. అయితే ఆ అధికారాన్ని బట్టి పశ్చాత్తాపం లేని అవిశ్వాసులకు నేను తెలియజేయనదేమనగా, అటు వారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంతకాలం దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకమునకు నిజ పశ్చాత్తాపము లేకి క్రీస్తునందు విశ్వాసం ఉంచుకుని వల్ల దేవుడు నిశ్చయముగా వారి దోషమును వారి మీదకి రప్పించును. అందరూ అలాగే ఉండి పరలోక ప్రార్థన చెప్తాను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమిని నెరవేరుగాక. మాకు ఆహారం మాకు దయచేయము, మా అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం క్షమించు. మా శోధనకి దుష్టుడు తప్పించు. రాజ్యము శక్తి మహిమలు నిరంతరం నీవై ఉన్నాము. దయచేసి అందరూ లేచి నిలబడతాము. ఇంటిలోని 2వ ఆదివారం నిమిత్తం ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం విందము. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకును, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకును. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. ఇశ్రాయేలు దేవ, మా బాధలన్నిటిలో నుంచి మమ్మల్ని విమోచింపుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవ, నీ యందు నమ్మకం ఇచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. తండ్రి కుమార్